సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైళ్లతో వచ్చారు. అయితే దాంతో ఆయన ఏ డాక్యుమెంట్లు తెచ్చారు అనే కోణంలో ఇటు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. గత వారం కొందరు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాన్ని నిర్వహించారు అనిరుద్ రెడ్డి. దీంతో ఆయన సమావేశంలో ఇప్పుడు అసలు ఏం చేయబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇగో బ్రదర్ పిల్లల కొద్దిగా సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైల్స్ తో వచ్చారు. దాంతో ఆయన ఏ డాక్యుమెంట్స్ ను ఆ ఫైల్లో తెచ్చారు అనే విధంగా ఇటు కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. గత వారం కొందరు ఎమ్మెల్యేస్ తో రహస్య సమావేశాన్ని నిర్వహించారు ఆయన. దీంతో ఆయన శ్రీ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇగో బ్రదర్ పిల్లల కొద్దిగా ఇవాళ సిఎల్పి మీటింగ్ జరగబోతోంది. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైల్స్ తో హాజరయ్యారు. విజువల్స్ లో చూస్తున్నాము. దాంతో ఆయన అసలు ఫైల్స్ లో ఏ డాక్యుమెంట్స్ తెచ్చారు అనే విధంగా కాంగ్రెస్ లో ప్రెసెంట్ చర్చ జరుగుతోంది. ఇవాళ జరగబోయే సిఎల్పి మీటింగ్ లో అసలు ఆయన ఏం మాట్లాడబోతున్నారు, వేటి గురించి చర్చించబోతున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ డిస్కషన్ గా మారింది. అయితే గత వారం కొందరు ఎమ్మెల్యేస్ తో ఆయన రహస్య మీటింగ్ ను కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడబోతున్నారా ఈ సమావేశంలో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైల్స్ తో అటెండ్ అయ్యారు. అసలు ఆ ఫైల్స్ లో ఏముంది అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఫైల్స్ లో అసలు ఏముంది, ఏ డాక్యుమెంట్స్ ఆయన క్యారీ చేస్తున్నారు అనే విధంగా ప్రెసెంట్ పూర్తి డౌట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఆయన ఏం డిస్కస్ చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరగబోతున్నటువంటి సిఎల్పి మీటింగ్కు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం కూడా ప్రారంభమైంది. అయితే ప్రధానంగా ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల కాలంలో కూడా ఒక హోటల్లో 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి భేటీ అయ్యారు అన్న అంశానికి సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటు ప్రతిపక్షాలు, అధికార పార్టీకి సంబంధించి వర్గాల్లో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఈ మీటింగ్కు అనిరుద్ రెడ్డి కొన్ని ఫైల్స్తో హాజరయ్యారు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా సాదాసీదాగా అటెండ్ అవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, కులగణనకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి సమాలోచనలు జరుపుతారు, వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తారు. వాళ్ళు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ముందు రాబోయేటువంటి ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశంపైన కూడా సమాలోచనలు జరిపేందుకు ముఖ్యమంత్రి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనిరుద్ రెడ్డి ప్రస్తుతం కొన్ని ఫైల్స్ చేతులు పట్టుకొని, అంటే 1 కాదు 2 కాదు, ఒక ఫైల్స్ రూపంలో పేపర్స్ పట్టుకొని ఎంసీహెచ్ఆర్డీ లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యం. కానీ అది ఎందుకోసం ఆ ఫైల్స్ తీసుకొచ్చాడు, ఆ ఫైల్స్లో ఏముంది, ముఖ్యమంత్రిలో ఏం చెప్పదు. ఎందుకంటే మనం ఈ మీటింగ్ సమావేశానికి ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఎవరైనా ఎమ్మెల్యేలకు అభిప్రాయాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే నేరుగా ముఖ్యమంత్రితో చెప్పుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడారు. మరోపక్క ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఇదే అంశాన్ని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ ఇంకేదైనా శాఖలో ఇబ్బందులు ఉంటే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చినటువంటి ఒక వేదికను ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ వేదికలో అనిరుద్ రెడ్డి రీసెంట్గా కూడా 11 మంది ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి అనేక పుకార్లు, షికార్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఏ ఫైల్స్తో అనిరుద్ రెడ్డి లోపలికి వెళ్ళాడు, ముఖ్యమంత్రికి ఏమైనా ఇస్తారా, లేదంటే ఆధారాలతో ఏమైనా చూపించబోతా ఉన్నాడా అనే అంశానికి సంబంధించి కూడా ఇది ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీలో కొనసాగుతుంది. మరి చూడాలి మీటింగ్ తర్వాత అనిరుద్ రెడ్డి అంశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది, ఆయన ఎలాంటి ఆధారాలు తీసుకొచ్చారు, అది ముఖ్యమంత్రికి ఇచ్చారా అంటే దానిపైన కూడా ఒక బయట కూడా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ఆర్డీ బయట కూడా అదే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ పేపర్స్లో ఏముంది, ఎలాంటి డాక్యుమెంట్స్ ఆయన తీసుకొచ్చారు అన్న అంశానికి సంబంధించి. ఎందుకంటే
కొన్ని పర్టికులర్గా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అనుదిర్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను ఫోన్ చేసి తనకు తానుగా ఒక హోటల్కు పిలిచి అక్కడ భారీ ఎత్తున ఒక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత కూడా మరికొంతమంది ఎమ్మెల్యేతో మాట్లాడారు, కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. కానీ వెళ్ళినటువంటి 11 మంది ఎందుకోసం వెళ్ళారు, అనుదిర్ రెడ్డి వాళ్ళతో ఏం మాట్లాడారు అనే అంశానికి సంబంధించి కూడా అనేక రకాలుగా పుకార్లు షికారు చేశాయి. కానీ ఎక్కడ కూడా అనుదిర్ రెడ్డి మాట్లాడినట్టు ఇప్పటికే ఆదేశాలు అందాయి. అందుకనే ఎవరితో కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు, మీడియా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ముఖ్యమంత్రి యొక్క మీటింగ్ సంబంధించి కేవలం ఏదైతే కుల వర్గీకరణ, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ, ఎస్సీ వర్గీకరణ సంబంధించి మాత్రమే ఈ మీటింగ్ ఉంటుంది. రేపు రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధం కావాలి అన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి వాళ్లకు సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అనుదిత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన ఏ ఫైల్స్తో లోపలికి వెళ్ళారు, ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్స్ ఏంటి అనేది మాత్రం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్లో కూడా అతను అనుదిత్ రెడ్డి చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లో ఏముందన్న అంశానికి సంబంధించి అయితే చూడాలి. మరి కాసేపట్లో ఈ యొక్క ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగేటువంటి సిఎల్పి మీటింగ్కి సంబంధించి అయితే ఇప్పటికే నాయకులందరూ కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక మంత్రులు కూడా ఇప్పటికే పాల్గొనడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కూడా ప్రస్తుతం ఆయన అందరికంటే ముందుగానే రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్తో పాటు ఆది శ్రీనివాస్ కూడా అందరూ హాజరైన నేపథ్యంలో వీళ్ళందరి మధ్య ఎందుకంటే దాదాపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీప్దాప్ మున్షి కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనుదిత్ రెడ్డి చెప్పబోయే అంశాలు ఏంటి, ఆయనతో పాటు ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా, అందరూ కలిపి కూటమిగా ఇంకేమైనా ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం ఉందా? కాబట్టి చూడాలి ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. కేవలం యొక్క కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అంశాలను మాత్రమే లేవనెత్తారా, ఇంకేమైనా వ్యక్తిగతంగా ప్రభుత్వంలో కావచ్చు, జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యక్తిగత మంత్రులతో ఉన్నటువంటి కొన్ని సంబంధాలు కావచ్చు, వీటిపైన ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఏమైనా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తారన్న అంశానిపైన కూడా చూడాల్సి మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ప్రారంభంగా అవుతుంది. వాళ్ళంతా బయటకు వచ్చినాక ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి, ఎలాంటి అంశాలు చర్చ జరిగిందన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు.